అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇవాల్టి మన ఎక్స్పర్ట్ ఎవరంటే సర్జికల్ ఆంకాలజిస్ట్గా గైనకాలజీ విభాగంలో స్పెషలైజ్ చేస్తూ చాలా విస్తృతంగా పెరుగుతున్న క్యాన్సర్ కేసెస్ని అరికట్టడంలో, నివారించడంలో విశేష సేవ చేశారు, కృషి చేశారు. డాక్టర్ డయానా సాయి లక్ష్మి గారు. నమస్కారం అండి, వెల్కమ్. థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు క్యాన్సర్ ఇంత విపరీతంగా పెరుగుతూ చాలా అంటే కారణాలు లేకుండా ఇదివరకు ఏవో హ్యాబిట్స్కి లేకపోతే ఫ్యామిలీ హిస్టరీకి మాత్రం పరిమితమైన ఒక కండిషన్ ఇప్పుడు ఇంత ప్రబలుతోంది కదా డాక్టర్ సాయి లక్ష్మి. మీరు చూసిన మోస్ట్ క్రిటికల్ కేసు ఏంటి వేర్ యూ ఫీల్ వెరీ ఫుల్ఫిల్డ్? నేను టైమ్లీ ఇంటర్వెన్షన్ తోటి ఒక ప్రాణం బ్రతికించాను అని, అంటే చాలా బాధలో వస్తారు ఎవరైనా. మనకి స్టాటిస్టికల్గా మాట్లాడతాం కానీ ఇన్ని కేసెస్ అని, బట్ ఎవ్రీ కేస్ ఇస్ సో ఇంపార్టెంట్ అంటే ఇన్ దేర్ లైఫ్స్. సో మనం 1% రిస్క్ ఆఫ్ డెత్ అన్నాం అనుకోండి, ఆ డెత్ అయిన పర్సన్కి అది 100% కదా. అవును, అంతే కదా. అబ్సల్యూట్లీ. సో ఇఫ్ యూ ఆస్క్ మీ, ఏది నాకు చాలా స్ట్రెస్ తీసుకున్నదైతే ఒక 26-year-old అమ్మాయి వచ్చింది ప్రెగ్నెన్సీలో. అండ్ అమ్మాయి ప్రెగ్నెంట్ అవ్వక ముందు ఎంత హెల్త్ కాన్షియస్గా మనం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నాం కదా, ఒక్కసారి హెల్త్ చెకప్ చేయించుకుందాము అని చేయించుకున్నారు. అసలు ఎంతమంది చేయించుకుంటారు? తను చేయించుకుంది. ఆ చేయించుకున్న స్కాన్లో ఒక చిన్న సిస్ట్ కనిపించింది. స్కాన్ డాక్టర్ అన్నారు, ఈ సిస్ట్ ఏదో కొంచెం తేడాగా ఉంది, మీరు డాక్టర్ని కలవండి అని. డాక్టర్ని కలిస్తే ఏం లేదు, ఇది ఎగ్లో బ్లీడింగ్ అయ్యింది, నథింగ్ టు వరీ, యూ ప్లాన్ యువర్ ప్రెగ్నెన్సీ అన్నారు. ప్రెగ్నెన్సీ 3 months ఉన్నప్పుడు చేసిన స్కాన్లో అది పెద్దదయ్యింది. నథింగ్ అమ్మా, నువ్వు ప్రెగ్నెంట్ కదా అని పెరిగింది అన్నారు. ఇక్కడే హైదరాబాద్ డాక్టర్సే. దెన్ 5 months ప్రెగ్నెన్సీలో అది మరీ విపరీతంగా పెరిగిపోయింది. అప్పుడు అందులో క్లియర్గా క్యాన్సర్ కనిపించింది. దెన్ షీ కేమ్. సో 5 months ప్రెగ్నెన్సీ ఒకవైపు, ఇంకోవైపు క్యాన్సర్ గడ్డ పొట్టలో. సో ఆ టైంలో కానీ మనం ఇంటర్వ్యూన్ అయితే 5 months ప్రెగ్నెన్సీ టైంలో కొంచెం రిస్క్ ఉంటుంది బేబీకి, బికాస్ అప్పుడే గ్రో అవుతున్న బేబీ, బట్ క్యాన్సర్ ఏమో పెరిగిపోతుంది. ఈ యూట్రస్ బరువుకి అది పగిలిపోతుందా, రప్చర్ అవుతుందా? రప్చర్ అయితే ఆ పొట్టంతా క్యాన్సర్ స్ప్రెడ్ అవుతుంది. సో ఒక 4 weeks తర్వాత మళ్ళీ మానిటర్ చేస్తే అది ఇంకా 24 centimeters పెరిగింది. సో ఇక్కడ 24 centimeter యూట్రస్, దాని వెనకాల 24 centimeter క్యాన్సర్. ఇప్పుడు ఎలా చేయాలి? ఇంకా 3 నెలలు ప్రెగ్నెన్సీ మిగిలి ఉంది. ఈ ప్రెగ్నెన్సీని టర్మినేట్ చేసే టైం కూడా కాదు, బేబీ చక్కగా హెల్తీగా ఉంది. సో వీ మేడ్ అ డిసిషన్ టు ఆపరేట్ దెన్ ఇన్ దిస్ బిట్వీన్ 6th and 7th month ఆఫ్ ప్రెగ్నెన్సీ, బికాస్ అప్పుడు బేబీ కొంచెం బలంగా ఉంటుంది, మనం ఏదన్నా చేసినా తట్టుకోగలిగే కెపాసిటీ ఉంటుంది. సో చాలా రిస్క్ తీసుకుని చెప్పామమ్మ, ఈ ప్రెగ్నెన్సీ పోవచ్చు, బట్ ఈ ప్రెగ్నెన్సీ విపరీతంగా ఈ క్యాన్సర్ పెరిగిపోతుంది. సో స్మాల్ రిస్క్ ఆఫ్ లూజింగ్ ద బేబీ ఉంది, బట్ లెట్స్ డూ ఇట్ అని. ఆపరేషన్ అయ్యిందండి, కానీ యూట్రస్ వెనకాల ఈ ఓవరీ అతుక్కుపోయి ఉంది. యూట్రస్ని ముట్టుకోవాలంటే భయం, లోపల బేబీ ఉంది, ప్లేస్ లేదు, చేతులు వెళ్ళట్లేదు, ఏమీ కనిపించట్లేదు. స్టిల్ అది పగలకుండా తీయాలి, పగిలితే క్యాన్సర్ స్ప్రెడ్ అవుతుంది. సో ఆ మూమెంట్లో ఇలా చేతులు కాళ్ళు వణికిపోయి వాళ్ళంతా చల్లబడినట్టు, ఇప్పుడు ఫెయింట్ అయిపోతానేమో నేను ఈ స్ట్రెస్తో అన్నట్టు అనిపిస్తుంది. స్టిల్ వీ డిడ్ ఇట్. పగలకుండా బయటకు వచ్చింది ఆ సిస్ట్, ఆ లంప్ బయటకు వచ్చేసింది. క్యాన్సర్ అప్పుడు చేయాల్సిన మిగతా పార్ట్ చేయలేదు, బికాస్ అదొక్కటే ఏరియా ఆఫ్ క్యాన్సర్. క్యాన్సర్ ఉంటే లింఫ్ నోడ్స్ తీస్తాము, కొవ్వు తీస్తాము, యాక్చువల్లీ యూట్రస్ కూడా తీసేస్తాము, పక్క నోబి తీయాలి, కానీ అప్పుడు బిడ్డ కోసం అవసరం కదండి. సో అవన్నీ ఉంచేసి ఓన్లీ క్యాన్సర్ని తీసి ఆ అమ్మాయి ఒక 48 to 72 hours కంటిన్యూస్ బేబీ మానిటరింగ్ చేస్తూ అబ్జర్వేషన్లో ఉంచాము. 3 days ఐ డిడ్ నాట్ స్లీప్ అండి స్ట్రెస్తో. ఈ బేబీకి ఏమన్నా అవుతుందా, ఎనెస్థీసియా ఇచ్చి ఇప్పుడే లేపాము, వాట్ ఎవర్. చక్కగా ఆవిడ 4th day ఇంటికి వెళ్ళిపోయింది. 2 months తర్వాత సిజేరియన్ చేసి బేబీని డెలివరీ చేశాక మిగతా వేవి తీయాలో అప్పుడు తీసుకున్నాము. సో బేసికలీ ఆవిడకి సేఫ్గా బేబీని మనకి వి గేవ్ హర్ అ బేబీ అండ్ క్యాన్సర్ని ఫస్ట్ స్టేజ్లో బయటికి తీసేసరికి నవ్ షీ ఈస్ ఆల్మోస్ట్ 4 years డౌన్ ద లైన్. చక్కగా మొన్నే బేబీతో ఒక మ్యాంగోస్ బుట్టతో వచ్చింది. ఇట్ ఫీల్స్ గుడ్ అండి. రెట్రోస్పెక్టివ్లీ చాలా బాగా చేసాం ఆ కేసు అనిపించింది. ఇద్దరిని బతికించారు మీరు? అంటే నేనే కాదండి, ఎవరైనా ఎనీ క్యాన్సర్ డాక్టర్ కెన్ డూ ఇట్, బట్ ఆబ్వియస్లీ షీ కేమ్ టు మీ, సో ఆ స్ట్రెస్ నేను తీసుకోవాల్సి వచ్చింది. బట్ ఇలాంటి కేసెస్ ఉన్నప్పుడు నాకేం బాధ అనిపించింది అంటే, ఆ అమ్మాయి ప్రెగ్నెన్సీకి ముందు వెళ్ళినప్పుడు ఒక తేడా కనిపించినప్పుడు ఏం కాదులే, లైట్ తీసుకో, ప్రెగ్నెంట్ అయిపో అని చెప్పడము, ఇట్స్ కైండ్ ఆఫ్ అన్ ఇర్రెస్పాన్సిబుల్. అంతే కదా. అప్పుడే మనం యాక్షన్ తీసుకుని ఉంటే తనకి ఇంత స్ట్రెస్ ఉండేది కాదు, మనం అంత రిస్క్ తీసుకోవాల్సిన అవసరం వచ్చేది కాదు. అసలు అన్బిలీవబుల్గా ఉంది. అంటే ఒక పొట్ట, అది కూడా ఎంతే ఉంటుంది మనకి మొత్తం అంత, ఎంత గర్భం దాల్చిన పొట్ట అయినా అంతలో
ఒక గడ్డ పెరుగుతూ పక్కన బేబీ పెరుగుతూ, అంటే బేబీకి తల్లి పడ్డ బాధ అంతా తెలుస్తుంది అంటూ ఉంటారు కదా, ఎమోషనల్లీ ఆల్సో. ఆ బేబీ కూడా ఎంత సపోర్టివ్గా, ఎంత బ్యూటిఫుల్గా కోప్ అయ్యి ప్రపంచంలోకి వచ్చి, ఇప్పుడు ఎన్నేళ్ళు ఉంటాయి ఆ పాపకి? పాపో బాబో? 4 years బాబు. ఆ బాబుకి 4 ఇయర్స్. బొజ్జలో ఉన్నప్పుడు ఏమైందో ఒకరోజు వాళ్ళ అమ్మ తనకు కథ చెప్పి, ఇదిగో డాక్టర్ సాయి లక్ష్మి గారు, షీ వాజ్ ద వన్ హూ సేవ్డ్ యూ అండ్ మీ అని చెప్తారు. సో దట్స్ ద డే. ఇన్ఫాక్ట్ ఆ అమ్మాయికి ఉండింది క్యాన్సర్ అని ఆమె హస్బెండ్ కి, తనకి, నాకు తప్ప ఎవరికి తెలియదు అని వాళ్ళ ఫ్యామిలీలో చెప్పలేదు. బికాస్ వాళ్ళ పేరెంట్స్ తట్టుకోలేరు అనుకుంది ఆ అమ్మాయి ఏదన్నా అయితే, యునో వాట్ ఎవర్. సో ఐ హోప్ ద బేబీ డజంట్ నో బికాస్ దే వాంట్ టు కీప్ ఇట్ క్వైట్, బట్ స్టిల్ ఐఎమ్ ష్యూర్. Yeah. మీరు చెప్పింది కూడా చాలా, అంటే పెద్ద విషయం, గొప్ప విషయం. అంత అంత బాధని వాళ్ళ కడుపులో పెట్టుకోవడం అన్నది. సారీ. మా ప్రొఫెషన్ లో ఎలా ఉంటుందంటే, ఎస్పెషల్లీ ఇన్ సిటీస్, ఇట్స్ అ కట్ థ్రోట్ కాంపిటీషన్. సో ఈ బేబీకి ఏమన్నా అవుతుందా, ఈ అమ్మాయి ఎలా కోప్ అవుతుంది, బేబీకి ఏదన్నా అయితే అన్న భయంతో పాటు, సే అసిస్ట్ పగిలింది లేదా బేబీ పోయింది అనుకోండి, ద బ్యాడ్ నేమ్ ఐ విల్ గెట్ ఇన్ ద హాస్పిటల్. అప్పుడప్పుడే యూకే నుంచి వచ్చాను, కొత్తగా ఎస్టాబ్లిష్ అవుతున్నాను. సో ఇలాంటి టైంలో రిస్క్ ఉందని తెలిసినా కూడా ఏదన్నా చెడు జరిగితే వెనకాల పొడిచే వాళ్ళు చాలా మంది ఉంటారు. అవును. ఆవిడ రాంగ్ డెసిషన్ తీసుకున్నారు, ఏం కంగారు వచ్చింది ఆపరేషన్కి, ఇంకో 2 నెలలు ఆగితే చేసిండే పని కదా, ఇలా అనే వాళ్ళు చాలా మంది ఉంటారు. అది. సో ఒకవైపు ఆ భయం కూడా ఉంటుంది యాజ్ ప్రొఫెషనల్స్ మనకి. రిస్క్ ఏదన్నా అయితే అండ్ అది తెలిసిన రిస్క్ అయినా సరే కాంపిటీషన్లో ఆ రిస్క్ని 10 రెట్లు పెంచేస్తారు. సో ఇట్స్ నాట్ జస్ట్ ప్రొఫెషనల్ స్ట్రెస్, ఇట్స్ అబౌట్ హౌ టు ఎస్టాబ్లిష్ యువర్ సెల్ఫ్. ఆ స్ట్రెస్ కూడా చాలా ఉంది మా ఫీల్డ్లో అట్ ద మూమెంట్. చాలా హ్యాట్స్ ఆఫ్ టు యూ డాక్టర్ సాయి లక్ష్మి గారు ఫర్ ఆల్ దట్ యూ హ్యావ్ అంటే ఎండ్యూర్డ్. ఆ స్ట్రెస్తో పాటు ఎంతమంది ప్రాణాలు ఆ టైంలో. మరి తల్లికి కీమోథెరపీ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుందండి? మళ్ళీ ర్యాపిడ్ ప్రోగ్రెషన్ అవుతుంది కదా నెక్స్ట్ ఫ్యూ మంత్స్లో అని. అది పగిలితే ఎస్ అని, ఆ సిస్ట్ కానీ బయటికి వచ్చినప్పుడు అన్ని వాటర్ బబుల్స్ లాగా ఉంటాయి చుట్టూతా ఈ క్యాన్సర్కి, అవి ఏవి పగిలినా కీమోథెరపీ ఇవ్వాల్సి వస్తుంది. అలా ఇవ్వాల్సిన అవసరం లేకుండా మీరు చాలా జాగ్రత్తగా పగలకుండా సిస్ట్ని మాత్రం తొలగించి బిడ్డని తల్లిని బ్రతికించారు. అక్కడే అ గుడ్ సర్జన్ మేక్స్ ఆల్ ద డిఫరెన్స్. అది ఆ కేపబిలిటీ అండ్ చేసి 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 అలవాటు అయిపోతుంది. సిస్ట్స్ పగలకుండా బయటికి ఎలా తీయాలి, ఏం ప్రికాషన్స్ తీసుకుంటే అవి పగలవు, దట్ కమ్స్ విత్ ఎక్స్పీరియన్స్ అండ్ పేషెన్స్. ఆ కేసు గురించి మీరు చెప్పారు, ఇంకా గూస్ బంప్స్ వస్తున్నాయి. హ్యాట్స్ ఆఫ్ టు యూ డాక్టర్ సాయి లక్ష్మి నారాయణ గారు. Thank విల్ you. మీట్ అగైన్ సూన్. Sure. Thank you. రైట్.